ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అలాగే వెళ్ళు, అక్కడికే వెళ్ళు. మమ్మల్ని మర్చిపో, మమ్మల్ని మర్చిపో, మమ్మల్ని మర్చిపో. పల్లవి, నువ్వే ఎలాగైనా నచ్చ చెప్పు. ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి పెళ్లి కొప్పించు. పెళ్ళయ్యాక శిల్ప మనసు మార్చి ఇక్కడికే తీసుకొస్తాను. వెళ్ళి కన్విన్స్ చేయ పల్లవి. నువ్వు మరీ ఇంత పక్షపాతంగా ఆలోచిస్తావని అనుకోలేదమ్మమ్మా. ఏంటే నువ్వనేది? కొడుకైతే మాత్రం నీ దగ్గరే ఉండాలి, అదే ఆడపిల్లైతే మాత్రం నీ ఇంటికొచ్చి సేవలు చేయాలా? ఆడపిల్లలంటే తక్కువ, మగ పిల్లలంటే ఎక్కువ నీకు? పెళ్ళయ్యాక మావయ్య వెళ్ళిపోతాడు, ఇంటి కొడుకు దూరం అవుతాడు అన్న బాధ, ఇబ్బంది నీకుంటే దాన్ని నేను పోగొడతాను. అవునమ్మమ్మా, రేపు పెళ్ళయ్యాక నా భర్తను తీసుకొచ్చి ఇక్కడే పెడతాను. మావయ్య లేని లోటు తీరుస్తాను. నువ్వేంటి, నేను కూడా అదే పని చేస్తాను. అమ్మమ్మకి మావయ్య లేడన్న ఆలోచన రాకుండా చేస్తాను. ఓకేనా అమ్మమ్మ? ఇప్పుడు చెప్పమ్మమ్మా, అప్పుడు నీకెంతమంది కొడుకులు? 2 కొడుకులు నీ దగ్గరే ఉంటారు. పంపించేసే అమ్మమ్మా, మావయ్యని పంపించేసే, అస్సలు ఆలోచించొద్దు. పెళ్లి చేసి పంపించే, నీకేం తక్కువ, మేమున్నాం కదా. అది కాక కౌశిక్ కొత్తగా వచ్చే అమ్మకి క్లోజ్ అవ్వాలంటే మావయ్య శిల్ప అక్క వాళ్ళ ఇంట్లో ఉండడమే కరెక్ట్. అవునమ్మమ్మా, ఇన్ని రోజుల అమ్మ ప్రేమకి దూరంగా ఉన్నాడు. ఇక్క నుంచైనా వాడికి అమ్మలేని లోటు తీరాలంటే నువ్వు పెళ్లి కొప్పుకోవాల్సిందే. ప్లీజ్ అమ్మమ్మా. ఓకే చెప్పమ్మమ్మా. మా భర్తల్ని ఇల్లరికం తెచ్చి ఇంట్లో పెడతాం. వాళ్ళతో నువ్వు ఏ పనైనా చేయించుకో, నీ ఇష్టం. నీ కాళ్ళు కింద పెట్టకుండా చూసుకునేలాగా మేం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. అంతేలే, అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడు కాదన్నట్టు ఎంతైనా ఆడపిల్లలంటే ఆడపిల్లలే. నా బంగారు కొండలు మీరు. మీకు పెళ్ళై సంతోషంగా మీ భర్తలతో కలిసి ఉంటే చాలు. నాకేం వాళ్ళొచ్చి ఇక్కడ ఉండాల్సిన పని లేదమ్మా. మీరా మాట అన్నారు కదా, నాకదే చాలు. మీ మావయ్య పెళ్లి ఆనందంగా చేద్దాం, నాకేమీ అభ్యంతరం లేదు. థాంక్స్ అమ్మమ్మా. వదినా, చరణ్ ఏదో ప్లాన్ మీదే పెళ్లికి వెళ్తానన్నాడు. యస్ రితిక, మొదట్లో పెళ్లికే వెళ్ళనన్నవాడు గోపి వాళ్ళ పెళ్లి అనగానే గ్రానీని బ్రతిమలాడి మరీ అక్కడికి వెళ్తున్నాడు అంటే సంథింగ్ ఇస్ దేర్. ఏం చేద్దాం వదినా? ఎలాగైనా సరే చరణ్ మనసులో ఉన్న అమ్మాయి ఎవరో కనిపెట్టాల్సిందే. మీరు ఊహించిన దానికంటే కూడా ఆ అమ్మాయి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి గ్లామర్ని చూస్తే అసూయ కలుగుతుంది. నడకలోనూ, నడవడికలోనూ, మాటలోనూ, మాట తీరులోనూ, అనుకువలోనూ, వినయంలోనూ, చదువులోనూ, సంస్కారంలోనూ, అన్నింటిలో తను నెంబర్ 1గా ఉంటుంది.
ఇప్పుడు మనం కూడా ఆ పెళ్లికి వెళ్తే చరణ్ మనకు ఆ అమ్మాయి గురించి తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఒక చిన్న క్లూ కూడా దొరకనివ్వడు. అదే నిజమే వదినా. అసలే చరణ్ డైరెక్టర్. ఏ చిన్న అనుమానం వచ్చినా మనల్ని ఇట్టే పట్టేస్తాడు. అదే జరిగితే చరణ్ ఏ స్టేటస్లో ఉన్న అమ్మాయిని తెస్తాడో మనం కనిపెట్టలేము. మనం అక్కడికి వెళ్లకుండానే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎలా? ఎస్, చందుకి తెలిసి ఉంటుంది కదా చరణ్ లవర్ ఎవరో. ఆయనకన్నీ తెలిసినట్టే ఉంటాడు, కానీ ఏం తెలియదు వదినా. తనని చరణ్ లవర్ విషయం అడిగితే చరణ్తో కలిసిన మోడల్స్ గురించి, ఇంకా రోడ్డు మీద చరణ్ మాట్లాడిన అమ్మాయిల గురించి కూడా మనం డౌట్ పడేలా చెప్తాడు. రిజిస్టర్ ఆఫీస్కి అనూష చరణ్లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పాడు. వాట్? ఆ షాక్ అవ్వకొదనా? నేను నీలాగే షాక్ అయ్యాను. కానీ తర్వాత ఆయనే కాల్ చేసి అనూష వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి సాక్షి సంతకాలు పెట్టడానికి వెళ్లారని నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పారు. నేనింకా నిజమేమో అని ఫీల్ అయ్యాను. సర్లే వదినా, ఇప్పుడేం చేద్దాం? చెప్తాను, వెయిట్ అండ్ సీ. పసుపు కొమ్ములు వక్కులు వచ్చాయి. పెళ్లి కూతురు పట్టు చీర ప్యాక్ చేసేసాను. అను, గోల్డ్ షాప్ కి వెళ్ళాలి, మర్చిపోవద్దు. గుర్తు చేయి. సరే అక్క. కట్ చేస్తుందేంటి? అమ్మ పల్లవి, ముఖ్యమైన వాళ్ళందరికీ మరోసారి కాల్ చేసి పెళ్లి రోజు తప్పకుండా రావాలని గుర్తు చేయి. సరే అమ్మమ్మ. అనుష, క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేసి సాయంత్రం ఒకసారి వచ్చి వంట లిస్టు తీసుకెళ్ళమని చెప్పు. చెప్తాను. కార్తిక్, రాను. కార్తిక్, కార్తిక్, ప్లీజ్ నా మాట విను. కార్తిక్, నా మాట విను. అను ఏది? ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కట్ చేస్తున్నావు ఏంటి? కనీసం మెసేజ్కి రిప్లై అయినా ఇవ్వాలి కదా. రెస్పాన్స్ ఇవ్వకపోతే నాకు కోపం వస్తుందని తెలుసు కదా నీకు. చెయ్యి వదులు కార్తిక్, అక్క వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసేలోపు అక్క అమ్మమ్మ వస్తున్నారు. వాళ్ళ ముందు ఎలా మాట్లాడాలి? అసలే మా అక్కకి నీ మీద కోపం ఉంది. అను ఎక్కడికెళ్ళింది? లిస్ట్ తీసుకెళ్ళింది. లిస్ట్ లో అన్ని ఉన్నాయో లేదో చెప్పలేదు. పెళ్లి హడావిడిలో నన్ను నెగ్లెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను అనుష. అక్కకి దొరికిపోయాం. ఈరోజు మేమిద్దరం అవుట్. చెయ్యి వదలరా.
నిన్న మా అనుష మీద అంతలా కోపడ్డావు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్క ఆ టాపిక్ వదిలే. ఫ్రెండ్షిప్ లో కోపతాపాలు మామూలే కదా. మేమిద్దరం రెగ్యులర్ గా గొడవ పడుతూనే ఉంటాం, అవన్నీ పట్టించుకోక పల్లవి. అక్క కార్తీక్ నీకు ఇష్టమని స్వీట్స్ తీసుకొచ్చాడు. ఇన్ని స్వీట్స్ తెచ్చావేంటి? మండపానికి తీసుకెళ్ళడానికి స్వీట్స్ ప్యాక్ చేయాలి కదా. అంకుల్ ఈ స్వీట్స్ గురించి నీతో చెప్పలేదా? నాతో చెప్పాడులే కార్తీక్. రే, అమ్మతో గొడవ పట్టం చాలా తప్పురా. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇప్పుడు ఆ డిస్కషన్ వద్దు పల్లవి. అమ్మ చెప్పే ప్రతి మాట వెనుక నీ మంచి భవిష్యత్తు ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆమె అబ్జెక్షన్ చేస్తుంది నీ చెల్లెల గురించి అని నీకు తెలియదక్కా. తెలిస్తే నువ్విలా అనవు. ఇనఫ్ పల్లవి, ముందు స్వీట్స్ ప్యాక్ చేయండి. ఇంకా నేను పెళ్లి పంతులతో మాట్లాడాలి. వెళ్ళొస్తాను. బాయ్ అనుష. బాయ్. వీడిలాగే ఆరగంటగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా నా చేతిలో దెబ్బలు తింటాడు. స్కూల్ టీచర్లా మారిపోతావా ఏంటి? ముందు స్వీట్స్ ప్యాక్ చేద్దామక్కా. పల్లవి గారు, అరే అదేంటండి, మీరు పిలవకుండా పెళ్లికొచ్చానని నన్ను పట్టించుకోకుండా వెళ్తున్నారు? వచ్చారు కదా, అల్లరి చేయకుండా పెళ్లి చూసుకుని వెళ్ళండి. ఏంటి ఈసారి డాష్ ఇవ్వటం మానేసి హక్ చేసుకున్నారు? నా ఛాతీ మీద నీ పేరు పచ్చబొట్టు వేయించుకున్నాను కదా, ఆ మాత్రం డైరెక్ట్ అవ్వకూడదా? పల్లవి 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 చక్కలి గింతలు పెడుతున్నాయి. పల్లవి సారీ ఆంటీ. పట్టపగలు కలలు కంటున్నావేంటే? ప్రేమ దోమేమైనా కుట్టిందా? అదేం లేదాంటీ. మీ మామయ్యతో చెప్పి తొందరలో నీకు కూడా పెళ్లి చేయమని చెప్తానులే. ఇలా డిస్టర్బ్ అవుతున్నానేంటి? రెడీ? 1 2 3. వదినా, ఇది నేనైనా కాదా అని నమ్మలేనంతగా గెటప్ చేంజ్ చేసావు. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అన్నట్టుంది కదా గెటప్. ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేయాలనేది నేను ఫాలో అవుతాను. నువ్వు కూడా అదే ఫాలో అవ్వాలి. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను వదినా. ఇంతకీ ఈ గెటప్ ఏ క్యారెక్టర్ కోసమో ఇందాకటి నుంచి అడుగుతున్నాను, నువ్వు చెప్పట్లేదు. గోపి పెళ్లికి వంట మనిషి బుజ్జిలా వెళ్తున్నావు. నేను అక్కడ అంతా సెట్ చేశాను. క్యాటరింగ్ వాళ్ళు మన మనుషులే, ఎవరు ఏమి అనరు. వావ్, క్రేజీగా ఉంది క్యారెక్టర్. మంచి మాస్ మసాలా కంటెంట్ ఉన్న రోల్ ఇచ్చావు వదినా. గెటప్ వేయడం కాదు, పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్ళి చరణ్ని ఫాలో అవ్వు.
చరణ్ లవర్ ఎవరు, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా ప్రతి డీటెయిల్ మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకే వదినా. వదినా, మ్యాచ్ బాక్స్ ఎక్కడుంది? ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. ఆ, ఏదో ఫ్లోలో అడిగేశాను వదినా, సారీ. ఒకవేళ చరణ్ లవర్ మన స్టేటస్ కాదు అని తెలిసిందనుకో, ఇమ్మీడియట్ గా నాకు కాల్ చేయి. నేనొచ్చి నా ప్రశ్నలకి చరణ్ ఏం సమాధానం చెప్తాడో అడిగి తెలుసుకుంటాను. సరే వదినా, కానీ నాకు చిన్న డౌట్ ఉంది. ఏంటి? ఈ గెటప్ లో నన్నెవరైనా గుర్తుపడితే ఏంటి నా పరిస్థితి? మారువేషంలో పెళ్లికొచ్చిన రితిక, కేర్ ఆఫ్ మేఘ్నా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ మాన్సీ గారి ఆడపడుచు అని సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వైరల్ అవుతుందేమో. ఏంటదినా ఇది? పులిపిరి సెట్ చేసావా? పులిపిరిలో నా గ్లామర్ ఇంకా పెరిగింది కదా వదినా. ఎవరండి మీరు? మీ పేరేంటండి? బెడ్రూమ్ లోకి ఇలా వచ్చేసారేంటి? పోలీసులకు ఫోన్ చేస్తాను, ఉండండి. వదినా 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 వదినా. ఓ రితిక, నువ్వా? ఎవరో అని చాలా భయపడ్డాను తెలుసా. వదినా, నువ్వు మరీ మోసేస్తున్నావు. పులిపిరి పెట్టగానే మనిషి మారిపోతారా? ఓకే ఓకే, టైం అయింది, బయలుదేరు. సరే వదినా, నువ్వు చెప్పిన పని అంతఃకరణ శుద్ధితో పూర్తి చేస్తానని మాటిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. చరణ్ చందులతో జాగ్రత్త. ఇంతకీ వాళ్ళెవరు వదినా? నేను వంట మనిషి బుజ్జిగాడు. వెళ్ళొస్తాను వదినా. చరణ్, నువ్వు నీ లవర్ గురించి చెప్పేలోపు నేనే కనిపెడతాను. బీ రెడీ. హగ్ చేసుకోవాల్సింది నన్ను కదా. కమాన్, హగ్ మీ. మిస్టర్ ఆరగెంట్, నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నావేంటి? వెళ్ళు, వెళ్ళిపో. వెళ్ళవయ్యా, వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా బాబు, వెళ్ళవయ్యా, వెళ్ళు, వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు, వెళ్ళవయ్యా. పల్లవి, పల్లవి. అయ్యో, మళ్ళీ చరణ్ అనుకుని ఆ ఆంటీని టార్గెట్ చేశాను. ఇలా దొరికిపోయానేంటి? పనుంది, మళ్ళీ కలుస్తాను ఆంటీ. ఈ చరణ్తో పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నాడు. పెళ్లి కూతురు తరపు వాళ్ళని చెప్పాడు కాబట్టి అమ్మమ్మ కూడా
చరణ్ ని ఏమీ అనలేదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.